స్టాప్ వేస్టింగ్ ఎవ్రీథింగ్ అండ్ స్టార్ట్ నౌ. మనం చిన్నప్పటి నుండి చాలా వేస్ట్ చేస్తున్నాం. ఫుడ్, క్లాత్స్, మనీ, వర్డ్స్ అండ్ టైం. వీటిలో ముఖ్యమైనవి వర్డ్స్, మన మాటలు అండ్ టైం. మనకు నోటి మాట అదుపు ఉండదు, చేస్తున్న పని టైంలో చేయం. మనం చిన్నప్పటి నుండి మాట్లాడుతూనే ఉంటాం అండ్ జస్ట్ మాట్లాడుతూనే ఉంటాం, బట్ ఏమీ చెయ్యం. ఎన్నిసార్లు నేను నువ్వే ఇలా అనుకుంటావు, రేపు మొదలు పెడతాను, ఇంకా నేను రెడీగా లేను, నాకు కాన్ఫిడెన్స్ లేదు, సరైన టైం రానివ్వు అని. కెన్ ఐ ఆస్క్ యూ వన్ థింగ్? అసలు సరైన సమయం వస్తుందా? మీరు పర్ఫెక్ట్ టైం కోసం ఎంత కాలం వెయిట్ చేస్తారు? కరెక్ట్ మూడ్ కోసం, పర్ఫెక్ట్ టైం కోసం, సరైన కండిషన్ కోసం? లేదు, పర్ఫెక్ట్ టైం ఎప్పుడు రాదు. మనం రోజులని, నెలల్ని, సంవత్సరాలని మన ఆలోచనలతో వేస్ట్ చేస్తూనే ఉన్నాం. నేను ఇంకా ప్రిపేర్ అవ్వాలి, ఇంకా రీసెర్చ్ చేయాలి, ఇంకా నాకు కాన్ఫిడెన్స్ రావాలని మనం కన్విన్స్ చేసుకుంటున్నాం. బట్ నిజమేంటంటే మనం పని మొదలు పెడితే ధైర్యం వస్తుంది, పని మొదలు పెడితే క్లారిటీ వస్తుంది, పని మొదలు పెడితే అదే మనల్ని ముందుకు నడిపిస్తుంది. వెయిట్ చేయడం అది నేను ప్రిపేర్ చేయదు, నేను ప్యారలైజ్ చేస్తుంది. గుర్తించుకో, నువ్వు వెయిట్ చేస్తుంటే ఇంకొకరు తక్కువ టాలెంట్ ఉన్నవాళ్ళు, తక్కువ డబ్బులు ఉన్నవాళ్ళు, తక్కువ రిసోర్సెస్ ఉన్నవాళ్ళు స్టార్ట్ చేసి ఉంటారు, ముందుకు వెళ్తుంటారు అండ్ మీరు రిగ్రెట్ ఫీల్ అవుతారు. మొదలు పెట్టడం అంటే పర్ఫెక్ట్గా ఉండడం కాదు, ఇన్పర్ఫెక్ట్గా ఉన్న ధైర్యంగా ముందుకు వెళ్ళడం. ఇది తప్పకుండా కలవర పెడుతుంది, కానీ ఇదే మొదటి అడుగు, ఇదే మార్గం, ఇదే మార్పు. నీకు ఒక కల ఉందా, ఒక లక్ష్యం ఉందా? అయితే ఇప్పుడే స్టార్ట్ చేయి. దేని వేస్ట్ చేయకు, దేనికోసం వెయిట్ చేయకు. నువ్వు పూర్తిగా రెడీ అవుతున్నావు అన్న నమ్మకం తప్పు. మార్పు కోసం కదిలిపో. చిన్నదైనా మొదలుపెట్టు, భయంతోనైనా మొదలుపెట్టు, అలసిపోయినప్పటికీ మొదలుపెట్టు, కానీ మొదలుపెట్టు. మీరు వెయిట్ చేస్తున్న ప్రతి క్షణం మీరు మీ పొటెన్షియల్ని తక్కువ అంచనా వేస్తున్నట్టు, మీ గ్రోత్ని వాయిదా వేస్తున్నట్టు. డోంట్ బీ ఏ ప్రొకాస్టినేషన్ పర్సన్, బీ ఏ యాక్టివ్ పర్సన్. ఇది మీకు ఒక సంకేతం, ఇది మీకు మోటివేషన్, ఇది మీకు కావాల్సిన మొదటి అడుగు. నువ్వు నీ గ్రోత్ కోసం ఏదైనా చేయాలనుకుంటే ఇప్పుడే చేయి. రేపు కాదు, వారానికి కాదు, నెలకు కాదు, ఇప్పుడే. నేను ఇంతకుముందే చెప్పినట్టు మీకు ఒక రోజు అంటూ ఎప్పటికి రాదు. నీవే ఆ రోజు కావాలి, నీవే ఆ మార్పు కావాలి. నువ్వు ఎక్కడ ప్రారంభించావు అనేది ముఖ్యం కాదు, ఎంత చిన్న స్థాయి అయినా సరే నువ్వు స్టార్ట్ చేసావా లేదా అనేదే ప్రశ్న. నీకు ఏ మోటివేషన్ లేని రోజులు వస్తాయి, ఎటు వెళ్ళాలో తెలియని కాలం వస్తుంది, కానీ ఆగిపోకు. నీ తల్లిదండ్రుల పోరాటానికి నీ విజయం గొప్ప ప్రతీకారంగా మారేంతగా సాధించు. సక్సెస్ అనేది మీరు అప్పుడప్పుడు చేసే పని నుండి రాదు, అది కన్సిస్టెన్సీగా చేసే దాని నుండి వస్తుంది. ప్రతిరోజు మీ మీద మీరు పనిచేయండి. ఇది మీ జీవితం, మీ జీవితం కన్నా ఏది ముఖ్యం కాదు. లిజన్, ప్రతి సక్సెస్ఫుల్ పర్సన్ ఒకప్పుడు బిగినరే. ప్రతి విజయగాథ మొదటి అడుగుతోనే మొదలవుతుంది. మీరు ఎక్కడ ఉన్నారో అండ్ ఎక్కడ ఉండాలనుకుంటున్నారో మధ్య తేడా ఈరోజు మీరు చేసే పని. కాబట్టి వెయిట్ చేయకండి, ఇప్పుడే స్టార్ట్ చేయండి. ఎందుకంటే మీ భవిష్యత్తు ఏదో ఒక రోజు స్టార్ట్ అయ్యేది కాదు, మీరు నిర్ణయించుకున్న క్షణం నుండి అది స్టార్ట్ అవుతుంది. అండ్ ఆ క్షణం ఇదే అవ్వాలి. ఒక్కటి మైండ్లో పెట్టుకో, కష్టాల నుండి తప్పించుకునే మార్గమే లేదు, కానీ దాన్ని ఎదుర్కొంటూ ముందుకు సాగే శక్తి మాత్రం నీ చేతుల్లోనే ఉంది. ఒక్క అడుగు, ఒక్క నిర్ణయం, ఒక్క ప్రయత్నం, అది చాలు నీ జీవితాన్ని పూర్తిగా మార్చేయడానికి. నిన్ను నువ్వు నమ్ము. నీ కలలను చిన్నగా భావించవద్దు, నీ సత్తాను అస్సలు తక్కువ అంచనా వేయవద్దు. ఎందుకంటే ప్రపంచాన్ని మార్చే ఒకే ఒక మార్పు నీ చేతుల్లోనే ఉంది. ఇప్పుడే మొదలుపెట్టు. నీదైన మార్గాన్ని సృష్టించు. నీ కథను నువ్వే రాయి. వేళలు మారుతాయి, కానీ నువ్వు మారినప్పుడే. మార్పు కోసం వెయిట్ చేయకు, నువ్వే మార్పుగా మారిపో. మీ తొలి అడుగేంటో కామెంట్ చేయండి, వీడియోని లైక్ చేసి బూస్ట్ చేయండి. తర్వాత వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. జై హింద్.